అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే గుంటూరు మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదని మీకు వద్దని అనుకున్నారా? నర్సరావుపేట నేను పుట్టిన గడ్డ, నేను ఇక్కడే అభివృద్ధి చూపిస్తానని చెప్పి మీరు అనుకున్నారా? లేకపోతే పార్టీ గుంటూరు కావాలని ఒక బలిపశువు చేయాలన్న ఆలోచనతో గుంటూరు పంపించిందన్న ఆలోచనతో మీరు వెనక్కి తగ్గారా? ఎందుకు గుంటూరు నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చిందంటే అప్పుడు 19 ముందు వైసీపీ నుంచి మీకు ఎదురయ్యే సవాల్ ఏంటి? మీ మీద చేసే ఎదురుదాడిని ఏ రకంగా తిప్పి కొడుతున్నారు? నా మీద ఎవరు ఎదురుదాడి చేయట్లేదా? ఎక్కడ రావట్లేదా? మీరే చెప్పాలి ఎక్కడ వచ్చింది? రాంబాబు గారు మాట్లాడారు 2 సార్లు. ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారితో అంత ప్రయాణం చేశారు కదా, ఆయన వ్యక్తిత్వం ఎట్లా అనిపించింది? మీకు ఇచ్చే సూచనలు కానీ సలహాలు కానీ మీరు స్వీకరించగలిగారా? పెద్ద సూచనలు సలహాలు అంటూ పెద్ద ఏమి లాస్ట్ 3-4 ఇయర్స్లో పెద్ద ఇచ్చింది. మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేశారు. సో ఈరోజు చంద్రబాబు గారి దగ్గర పనిచేయాలి. సో వీళ్ళిద్దరికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మరి? ఇంకొక 2-3 ఇయర్స్ ఇక్కడ ట్రావెల్ చేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకోవాలనంటే నేను ఇవి ప్రాజెక్టులు చేసి చూపించాను, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాను అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న దానికి సంబంధించిన లిస్ట్ ఏంటి? పర్మిషన్స్ తెచ్చుకోగలిగాం, మెడికల్ కాలేజ్ ఒకటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెచ్చుకోగలిగాం. మీరు అనిల్ కుమార్ యాదవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మంచి ఫ్రెండ్స్, ఈరోజు ఇద్దరు తలపడుతున్నారు, కొంచెం ఫీల్ అవ్వట్లా? ఇద్దరు ఫీల్ అవుతున్నట్టున్నారు. లైఫ్ స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో. మీరు ఒక మాట అనలేరు, ఆయన మిమ్మల్ని ఒక మాట అనలేరు. మంచిదే కదా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే. పార్లమెంట్ లో చాలా సార్లు ఆ విషయాన్ని లేవనెత్తారు, గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఆ విషయం మీద. కానీ మళ్ళీ అది ఎలక్షన్స్ అనగానే లైమ్ లైట్ లోకి వస్తుంది. ఏంటని అంటారు? అటు కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఇస్తామని అంటోంది, తెలుగుదేశం పార్టీ కూడా అదే రకమైన స్టాండ్ తో తీసుకొస్తోంది. అప్పుడు ఇవ్వలేని తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఇస్తానంటే ఎందుకు నమ్మాలి? మన స్టేట్ గురించి మన పీపుల్ గురించి మనం మాట్లాడాలి, మాట్లాడుకుని ఎలా ఉంటాం?